పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వరంగ సంస్థ ఎస్టీసీ ద్వారా పొగాకును కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 29న ఉదయం 8 గంటలకు కనిగిరి పొగాకు వేలం కేంద్రం ముందు నిర్వహించే ధర్నాలో రైతులందరూ పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన కె. ప్రభాకర్ రెడ్డి అక్కడ జరుగుతున్న వేలం తీరును పరిశీలించారు. అనంతరం ఆక్షన్ సూపరింటెండెంట్తో పాటు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత కొనుగోలు విధానంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పొగాకు రైతులు చేస్తున్న ఉద్యమం 100 రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. పొగాకు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుతం లోబిడ్లు పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. జూన్ నెలలో పొగాకు బోర్డు అధికారులు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. ముఖ్యమంత్రి కిలోకు 200 రూపాయలు కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవద్దని ఆదేశించినప్పటికీ పొగాకు కంపెనీలు వాటిని అమలు చేయడం లేదని, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు కిలో 220 రూపాయలు వరకు ఉన్న ధర ప్రస్తుతం 160 రూపాయలు, 140 రూపాయలకు పడిపోయిందని తెలిపారు. వేలం కేంద్రాలు ప్రారంభమై 4 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ 40% పొగాకు కూడా కొనుగోలు పూర్తి కాలేదన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ పొగాకు నాణ్యత దెబ్బతింటోందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో బేరంకు 5 రూపాయలు నుంచి 6 లక్షల రూపాయలు వరకు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన కిలోకు 20 రూపాయలు ధరల వ్యత్యాసం రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. దానికి బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లోబిడ్ లేకుండా కొనుగోళ్లు నిర్వహించి, కనీస ధర కిలోకు 250 రూపాయలు, సగటు ధర 280 రూపాయలు కంటే తక్కువ కాకుండా అమలు చేయాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జూలై 29న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భాగంగా కనిగిరి పొగాకు వేలం కేంద్రం ముందు ఉదయం 8 గంటలకు జరిగే ధర్నాలో పొగాకు రైతులందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి, ఊస వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జూలై 20లో ఉన్నాం అంటే 60 రోజులు కావచ్చు. పెద్ద మార్పు కనిపించట్లేదు. ఆ తర్వాత ఒంగోలులో జూన్ 19వ తేదీ ఒక 1000 ట్రాక్టర్లు పొగాకు రైతులు 1000 ట్రాక్టర్లు తీసుకొని వచ్చి నిరసన తెలియజేశారు. ఆ తర్వాత ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చేసి 23, 24, 27 కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడ ఒంగోలులో కానీ, నెల్లూరులో కానీ, కనిగిరిలో కూడా చేశారు. దాని తర్వాత జూన్ 18వ తేదీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసినారు. కనీసం 200 రూపాయలు తక్కువ లేకుండా కొనాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రకటన రైతులో కొద్దిగా ఆశ కలిగించింది. కానీ తీరా కంపెనీలో వ్యవహారం చూస్తే మాత్రం ముఖ్యమంత్రి గారి ప్రకటన ఎక్కడ లెక్క పెట్టలే. కంపెనీలో అవసరం చేస్తుంది. ఈ అన్ని ప్రతి ఒక్క నోబిడ్డే మొత్తం అంటే ఈ రకంగా నోబిడ్ కార్డుతో ఇప్పుడే రైతులతో మాట్లాడి చెప్తున్నాడు. ఒక్కసారి వేలం కేంద్రానికి వచ్చి ఇంటికి తీసుకెళ్తే 2000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఖర్చు రూపంలో కానీ దాని షార్టేజ్ రూపంలో కానీ 2000 ఖర్చు అవుద్ది అని చెప్పేసి నష్టం వస్తుంది రైతు. కానీ మరి ఎవరు రైతును ఆదుకోవాలి? అందుకనే అన్ని రైతు సంఘాలుగా మేము ఆలోచించింది ఏమంటే రేపు 29వ తేదీ మనం మొత్తం 4-5 జిల్లాల్లో ఉండే వేలం కేంద్రాలన్నింటిలో మొత్తం 16 వేలం కేంద్రాలు ఉన్నాయని మా లెక్క తెలియదు. అక్కడ ఏలూరు దగ్గర నుంచి నెల్లూరు దాకా అన్ని చూస్తే 16 వేలం కేంద్రాలు. అన్ని వేలం కేంద్రాల దగ్గర ఏదో రూపంలో నిరసన తెలియజేయాలి. ప్రకాశంలో అయితే 2 కేంద్రాలు ఎంపిక చేసుకొని మొత్తం రాస్తారు. ఒక హైవే సింగరాయకొండ దగ్గర ఒకటి, ఇంకొక 2 చోట్ల టంగుటూరు, 2 చోట్ల హైవే అడ్డం కూర్చున్నామని చెప్పారు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను విజయవాడ నుంచి రైతులతో మాట్లాడి రేపు మనం ఏదో రూపంలో మనం కూడా ఇక్కడ నిరసన తెలియజేద్దాం. ఏదో ఒక ఊళ్ళో రైతులు ఆందోళన చేస్తే మిగిలిన ఊళ్ళో రైతులందరూ ఊరికే చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వం కదలదు. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 80,000 కోట్లు ఫండ్ వస్తుంది. మనం పండిస్తే సెంట్రల్ గవర్నమెంట్కు 80,000 కోట్లు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. మేము అడుగుతున్నాం రైతు సంఘాల తరఫున ఒక 1000 కోట్లు. ఇప్పుడు కష్టం వచ్చింది కనుక ప్రతి ఏటా అడగట్లేదు. ఈ
సంవత్సరం రైతులు ఇబ్బందులు ఉన్నారు, కంపెనీలు అన్యాయం చేస్తున్నాయి, 1000 కోట్లు ఇవ్వండి, మీరే కొనుగోలు చేయండి, కంపెనీల మీద కాదు, ప్రభుత్వ ఏజెన్సీ వాళ్ళు కొనుగోలు చేయని అడుగుతున్నాం. ఈరోజు ప్రకటన వచ్చింది 185 కోట్లు ఇస్తాం మేము అని. 99 కోట్లు గవర్నమెంట్, 99 కోట్లు గవర్నమెంట్ ఇస్తారట. అది కూడా రైతుకు 20 రూపాయల కిలో, 20 రూపాయల కిలోకి ఇస్తారట. ఏ రైతుకి ఇస్తారు, ఎన్ని ఎకరాలకి ఇస్తారు, ఎన్ని కిలోలకు ఇస్తారు, ఏం దానిలో వివరం లేదు. పొడుగు చేతుల పందాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. మనం అడుగుతున్నాం, ఇద్దరు కలిసి 1000 కోట్లు కేటాయించండి, మార్కెట్ ద్వారా కొనుగోలు చేయండి, లేదా పొగాకు రైతుల సంక్షేమ సంఘం ఉంది దాని ద్వారా కొనుగోలు చేయండి. అప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చి రంగంలో దిగితే ప్రైవేట్ వాళ్ళు కొంత ధర పెంచుతారు, కోర్టులు ధర పెంచుతారు. కోర్టులో అందరూ వాళ్ళు మాట్లాడుకున్నారు, కుమ్మక్కైనారు, సిండికేట్ జరుగుతుంది, కుమ్మక్కైపోయి ధర ఇవ్వట్లేదు. అందుకని ఇది మన రిక్వెస్ట్. మీకు అందరికీ మనవి చేసేది ఏమంటే, మీరందరూ రేపు వేళ ఉన్నా లేకున్నా మీరందరూ రేపు ఒక సెంటర్కి వస్తే మనమందరం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి రావాలి? మీరు రావడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు, మీ స్నేహితులు, బంధువులు, ఎవరు పొగాకు రైతు అయితే వాళ్ళందరినీ రమ్మని చెప్పేసి చెప్పండి. ఎక్కడ ఏమిటి నాకు తెలియదు, ఇక్కడ మన తిప్పారెడ్డి ఆయన చెప్తాడు. మిత్రులారా, రైతు సోదరులారా, ప్రధానంగా ఈరోజు జరిగే అంశాలంటే మేడం ప్రభాకర్ రెడ్డి గారు వివరించారు. ఈరోజు గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా ప్రకటి ఉంది. దీనికి ఎంతో కొంత మనం ఒత్తిడి చేసుకొచ్చేటప్పుగా రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ దిగిరావు. మనం ఇప్పుడు అమ్ముకున్నది 30% కూడా అమ్ముకోలే, పొగాకంతా మన ఇళ్లలోనే ఉంది. దీనికి ఎంతో కొంత నిరసన కార్యక్రమాలు మనకు తగ్గది ఏదో కార్యక్రమం చేసే తప్పక ఈ పాటికైనా కానీ గుంటూరులో కానీ ఒంగోలులో కానీ జరిగిన కార్యక్రమం మీద కొంత స్పందన వచ్చింది. దీని మీద మనం ఎక్కువ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన ప్లాట్ఫారం కావడానికి వరకు మనం ఏ నిరసన కార్యక్రమం కూడా చేయలే. మనం రేపు అందరూ పొగాకు రోడ్డు కాడికి వస్తే హైవే మీద మన రోడ్డు ఎన్నో ఉంది, కాసేపు నిరసన తెలియజేద్దాం. అందరూ రేపు మీరు 8 గంటలకి ఇటుకి వస్తే కార్యక్రమం అనేది చేద్దామనే ఉద్దేశంతో మీ అందరికీ చెప్తాను. మీ అందరి ఆమోదంతోనే, ఏదో మేము బలవంతంగా రోడ్డు మీదకి రమ్మను ఏ మీరు తీసుకొచ్చిన అది కాదు, అందరూ ఆమోదంతో ఒక కార్యక్రమం చేద్దామని తెలియపరచడానికి ఇక్కడికి రావడం జరిగింది. వస్తామండి. ఏంటండి మాట్లాడరేంది? రైతులు మీరే ఒకరు చూసుకుంటారు, అర్థం కావట్లా.